మంచిర్యాల జిల్లాలో రైతులు మత్స్యకారులు ఆందోళన బాటపట్టారు. ఇటిక్యాల చెరువు అన్యక్రాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు మత్స్యకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా చెరువు కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న మత్స్యకారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎంతో మంది రైతులకు మత్స్యకారులకు జీవనాధారంగా నిలిచినటువంటి ఇటిక్యాల పెద్ద చెరువు ఇవాళ అన్యాక్రాంతమైతుందని మత్స్యకారులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే FTL బఫర్ జోన్లలో మట్టి నింపుతూ చెరువును పూడుస్తున్నారని అయితే మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ మట్టి నింపడంతో కూడా తమ జీవనాధారాన్ని కోల్పోతున్నామని అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితికి ఎటువంటి బ్రదర్ ఏంది అసలు ప్రధానంగా ఎటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు? అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిజంగా కూడా ఇదంతా ఎంతవరకు చెరువు ఉంటుంది, ఇప్పుడు ఎంతవరకు కబ్జా అయిపోయింది? చెరువు వాయకట్టు 100 ఎకరాలు. 100 ఎకరాలు అంటే ఇప్పటికీ 50-60 ఎకరాలు కబ్జా అయిపోయింది. అది గత 10 సంవత్సరాల నుండి కబ్జాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కుమ్మక్కై ఈ చెరువు ఒకప్పుడు చిన్న టాకీస్ దగ్గరికి వాటర్ వెళ్ళేటి, ఇదంతా లేదు. ఇప్పుడు మనం ఉన్న జాగా సుత ఇది మొత్తం పోసిన మట్టే. ఇలా ఏం చేసిండు, ఈ పర్మిషన్ అని తీసుకొని ఆ కాలువలు మొత్తం ఊడిపేసిండు. ఈ కాలువ లేకపోతే వాటర్ ఎక్కడికి వెళ్ళొస్తాయి? మనకు వాటర్ రావు, చెరువు నిండది, కింద వాయకట్టు ఉండదు, మాకు ఉపాధి ఉండదు. మేము ఎట్లా బతుకుడు ఎట్లా? అది మా పోరాటం ఏంటంటే మేము కోరుకునేది ఇంకా కలెక్టర్ గారిని, ఆర్డీఓని, ఇరిగేషన్ను, అయ్యా మీరు ఏమైనా ఉంటే మాకు FTLే కానీ బఫర్ జోనే కానీ మాకు నిర్ణయించి మా హద్దులు మీరే పెట్టండి, పెట్టి వీడికి అద్దు అంటే మేము దేనికైనా కానీ రెడీ. మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? అసలు ఏంది నిజంగా కూడా ఇంతవరకు కూడా ఇంత ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. స్థానికంగా కూడా ఎవరైనా మీకు సాయం అంటే ఏదన్నా అంటే మీకు మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం జరిగిందా? నిజంగా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదని మీరు అంటున్నారు. అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఈ గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి మేము ఈ చెరువు కోసం పోరాటం చేస్తున్నాము. అప్పటి నుంచి కబ్జాలు మొదలైన దాని గురించి మేము కలెక్టర్ దగ్గరికి కానీ, MRO దగ్గరికి కానీ, ఆర్డీఓ దగ్గరికి కానీ, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి జాగాకు పోయి ప్రతి జాగాలో మేము అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకుంటూ వచ్చినాం. అప్పటి కలెక్టర్లు కొంచెం మాకు సహకరించిండ్రు, కొంచెం సర్వే కూడా చేసిండ్రు కానీ ఆ సర్వే చేసే క్రమంలో వీళ్ళు శిఖం మాత్రమే కొలువనిచ్చిండ్రు. FTL పెట్టే క్రమంలో వీళ్ళు రియల్ ఎస్టేట్ అధికారులు అడ్డుకొని వాళ్ళను అడ్డుకొని గొడవ చేసి వాళ్ళను పంపించడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు దాకా వాళ్ళు మళ్ళీ సర్వేకి రాలేదు. ఈ చెరువు చికం నుంచి తీసి FTLలో పోతాను. పోతే ఇప్పుడు ఈ FTLలో మట్టి ఎప్పుడు తీసేస్తారు? అంటే ఈ చెర్ల మట్టి తీసే చెరువును కబ్జా చేస్తాను. ఇంతకు ముందు కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడు భయం అనేది లేకుండా పోయింది. మరి వాళ్ళు ఏం సర్వే చేసిండ్రు, ఎక్కడ ఏం చేసిండ్రు, మాకైతే ఎలాంటి రిపోర్ట్ లేదు, మాకు ఎలాంటి రికార్డు కూడా మాకు ఇవ్వలేదు. దీనికి సంబంధించి చెరువు పరిరక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షులు గారు ఉన్నారు శ్రీనివాస్, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. చెప్పండి, నిజంగా ఇలా సమస్యను మీరు ఎంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినని చెప్తున్నారు. తీసుకెళ్తే అసలు అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉన్నది? అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? ఈ యొక్క రియల్ ఎస్టేట్ కాబట్టి వాళ్ళకు వత్తాసు పలుకుతావు, మాకు ఎలాంటి ఎప్పుడు సాయం చేయలేదు. అదే కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు అన్నట్టు అనుసంధానం ఉన్నది. ఈ యొక్క కలెక్టర్ గారు మమ్మల్ని వేరించి మీతోటి ఏంటి మీకేమైతుంది, మేము మట్టి తీసుకపోతే దాన్ని ఆరినాక తీసుకుపోతాం. అయ్యా కలెక్టర్ గారు ఎప్పుడైతే 4 రోజుల కింద మీరు అన్నారో అప్పుడు తీసినప్పుడు పచ్చి ఉండే, ఇంకా వర్షాలు తుఫాన్లు వడ్డ కొద్ది ఇంకా అది ఎండుతుందా, లేకపోతే థర్మాకోల్ సీట్ లెక్కలు అల్క అయినాక మీ కారులో మీరు వయసుకపోయి వేరే కాడ పోతారా? ఇంకెప్పుడు మీరు దీన్ని స్పందించినప్పుడు తక్షణమే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మట్టిని వెంటనే తీపియాల్సిందిగా మా యొక్క కోరిక. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ఏదైతే FTL బఫర్ జోన్లను శాశ్వత బఫర్ జోన్లను FTLను ఏదైతే శాశ్వతంగా పరిష్కారం చూపాలని, లేదంటే కూడా అధికారులు స్పందించకపోయి తమకు న్యాయం చేయకపోతే పై స్థాయి అధికారుల వద్ద కూడా వెళ్లుదామనైతే వీళ్ళు అధికారులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, లక్ష్మీపేట, మంచిర్యాల జిల్లా.